వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఆపరేషన్ సింధూర్ పై స్విట్జర్లాండ్కు చెందిన రక్షణ రంగ అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పర్స్పెక్టివ్ స్టడీస్ CHPM సంచలన నివేదికను విడుదల చేసింది. పాకిస్తాన్కి షాక్ ఇచ్చే పలు పచ్చి నిజాలను ఈ నివేదికలో ప్రస్తావించింది. భారత వాయుసేన శక్తి సామర్థ్యాల వల్లే భారత్ ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టిన 4వ రోజునే కాల్పుల విరమణ మహాప్రభు అంటూ పాక్ చర్చలకు వచ్చిందని CHMP వెల్లడించింది. వైమానిక శక్తి సామర్థ్యాల విషయంలో పాక్పై భారత స్పష్టమైన ఆధిక్యాన్ని ఆనాడు కనపరిచిందని పేర్కొంది. ఆ కీలక పరిణామం దక్షిణాసియా ప్రాంతంలో వైమానిక శక్తి సామర్థ్యాల రేసులో వచ్చిన నిర్ణయాత్మక మార్పును వెలుగులోకి తెచ్చిందని విశ్లేషించింది. CHPM సంస్థ తరపున స్విట్జర్లాండ్కు చెందిన సైనిక వ్యవహారాల చరిత్రకారుడు ఆడ్రియన్ ఫెంటనలాస్ సారథ్యంలోని నిపుణుల టీం ఆపరేషన్ సింధూర్ పై సమగ్ర అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 2025 మే 7 నుంచి మే 10 వరకు 88 గంటల వ్యవధిలో భారత్ పాక్ మధ్య వివిధ చోట్ల జరిగిన సైనిక ఘర్షణల సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. ఏ చోట్ల ఎలాంటి సైనిక ఘర్షణ జరిగింది, ఏ తరహా ఆయుధాలతో దాడులు చేశారు, ఏ దేశ సైన్య ఆధిపత్యాన్ని కనపరిచింది అనే అంశాలను పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలన్నీ కలిపి రూపొందించిన నివేదికను తాజాగా CHPM సంస్థ ప్రచురించింది. ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టిన తొలి రోజున తెల్లవారుజామున ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది. దాన్ని పాక్ సైన్యం కూల్చేసింది. భారత్కు జరిగిన ఈ ఒక్క నష్టాన్ని ఆనాడు పాక్ ఆర్మీ పెద్దదిగా చేసి చూపించింది. ఆపరేషన్ సింధూర్ ఆదిలో ఉండగానే విజయాన్ని, ఆధిపత్యాన్ని క్లెయిమ్ చేసుకుని మీడియాలో పతాక శీర్షికకు ఎక్కిందని పాక్లాడింది. దీనివల్ల తదుపరి రోజుల్లో భారత్ సాధించిన అంతకంటే విలువైన ఫలితాలు పెద్దగా కనిపించకుండా పోయాయి. భారత్ ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిన పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేసింది. తద్వారా పాక్ వైమానిక శక్తి సామర్థ్యాలను చాలా వరకు తగ్గించింది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్లో పాక్ పై భారత్ పూర్తి స్థాయి పైచేయిని సాధించిందని CHPM సంస్థ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. సైనిక ఆపరేషన్లలో కేవలం తొలి రోజున జరిగిన ఘట్టాలు మొత్తం ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. మే 8, 9, 10 తేదీల్లో పాక్ పై భారత్ చేసిన అటాక్స్ గురించి తెలిస్తే ఎవరి ఆలోచన అయినా మారిపోతుంది. స్కాల్ప్, ఈజీ, బ్రహ్మోస్ క్షిపణులతో పాక్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కవరేజ్ వ్యవస్థలు, వైమానిక స్థావరాలను భారత్ కోలేని విధంగా దెబ్బతీసింది. భారత్ బలమైన వరుస దాడుల వల్లే పాక్ రక్షణ కవచం బలహీనపడింది. పాక్లోని ప్రధాన రన్వేలు, వాటితో ముడిపడి సహాయక వ్యవస్థల్ని భారత్ ధ్వంసం చేసింది. దీంతో వెంటనే పాక్ వాయుసేన స్పందించే అవకాశం లేకుండా పోయింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ ఆర్కిటెక్చర్, ఆర్మీకి చెందిన ఆకాష్ తీర్ సిస్టమ్ కలిసి పనిచేయడంతో ఆపరేషన్ సింధూర్లో భారత్ పైచేయి ఖాయమైంది. ఆకాష్, బరాక్-8, S-400 గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా పాక్ మిసైల్, డ్రోన్ దాడులను భారత్ బలంగా తిప్పికొట్టింది. అందుకే మే 10 కల్లా లెక్క పూర్తిగా మారిపోయింది. కాల్పుల విరమణ కావాలంటూ భారత్తో చర్చలకు పాక్ వచ్చింది అని CHPM నివేదిక విశ్లేషించింది. మొత్తానికి భారత్ చేతిలో పాక్ తుక్కైందనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పింది. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా. కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. దేశం కోసం, ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రారంభించిన ఛానల్స్. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ప్రతిరోజు పోరాడుతున్న నా సంకల్పానికి అండగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.